తిరుపతి జిల్లా బాలయ్యపల్లి మండలం శ్రీనివాస డిగ్రీ కాలేజీ ప్రాంగణంలో మే 27, 28 2 రోజుల పాటు డిజిటల్ మహానాడు కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నామని టీడీపీ నేతలు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మండలంలో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ పార్టీ నాయకులు, కార్యకర్తలు, టీడీపీ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని మహానాడును విజయవంతం చేయాలని కోరారు. పార్టీ ఆశయాలు, భవిష్యత్తు కార్యాచరణను క్షేత్రస్థాయికి తీసుకెళ్లడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మాజీ మండల టీడీపీ పార్టీ అధ్యక్షుడు రాయి మస్తాన్నాయుడు, క్లస్టర్ ఇన్ఛార్జ్ కూను శ్రీహరి, జయంపు సొసైటీ అధ్యక్షుడు సింగంశెట్టి భాస్కర్రావు, యాచవరం సొసైటీ అధ్యక్షులు సిసి నాయుడు, మల్లిమాల గోపీకృష్ణారెడ్డి, బద్వేల్ కళ్యాణ్ రెడ్డి, కరణం రమేష్ నాయుడు, వెంకటేశ్వర్లు, పెట్లూరు జనార్దన్ రెడ్డి, మధు తదితరులు పాల్గొన్నారు. తెలుగువారికి, అందులో ముఖ్యంగా పసుపు సైనికులకి ఏదైనా పండగ ఉందంటే అది తెలుగుదేశం పార్టీ మహానాడు. ఇది స్వర్గీయ డాక్టర్ నందమూరి తారక రామారావు గారు పార్టీ స్థాపించిన తర్వాత ప్రతి సంవత్సరం కూడా ఆయన పుట్టినరోజు సందర్భంగా కాలానుగుణంగా ప్రజల్లో వచ్చేటువంటి మార్పులకు అనుగుణంగా పార్టీని సంస్కరించాలనే ఉద్దేశంతో 3 రోజుల పాటు మహానాడు జరిపి రాబోయే తరాల కోసం రాబోయే రోజుల్లో పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, ఏ విధమైన కొత్త ఆలోచనలు చేయాలి అని ఉండేటువంటి కార్యకర్తలందరితో చర్చించి తీర్మానాలు చేసి ముందుకు వెళ్ళేటువంటి సదుద్దేశంతో ఆ రోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ఈ మహానాడు కార్యక్రమం విరామం జరుగుతుంది. అయితే ఇంతకుముందు ఒకే వేదిక మీద రాష్ట్రంలోని నలుమూలలతో తెలుగు సైనికులందరూ వచ్చి పండగ వాతావరణంలో జరుపుకునేవాళ్ళం. ఇప్పుడు పశ్చిమాసియా యుద్ధ సందర్భంగా దానికి పొదుపు చర్యల్లో భాగంగా నరేంద్ర మోడీ గారు, ప్రధానమంత్రి గారు సూచనలతో మనం కూడా పొదుపు చర్యలు చేపట్టాలనే ఉద్దేశంతో మన జాతీయ పార్టీ తెలుగుదేశం పార్టీ అధినేత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలతో మన తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ బాబు గారి సూచనలతో మన వెంకటగిరి శాసనసభ్యులు గారు కురుగొండ రామకృష్ణ గారి సలహాలతో రేపు ఎల్లుండు అనగా ఈ నెల 27, 28 తేదీల్లో డిజిటల్ మహానాడు మన బాలాయపల్లి మండల కేంద్రం క్లస్టర్గా ఉంది కాబట్టి బాలాయపల్లి మండల కేంద్రంలోని శ్రీనివాస డిగ్రీ కాలేజీ నందు జరపడుతుంది. కాబట్టి ఈ కార్యక్రమానికి మండలంలో ఉండేటువంటి అన్ని తెలుగుదేశం పార్టీ శ్రేణులు, అన్ని అనుబంధ సంఘ విభాగాలలో కేఎస్ఎస్లు, బూత్ ఏజెంట్లు, బూత్ కన్వీనర్లు, గ్రామ పార్టీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, అన్ని విభాగాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు వీళ్ళందరూ కూడా సమావేశమై ఇక్కడ మన మండలానికి సంబంధించినటువంటి సమస్యలు ఉన్నట్లయితే వాటిని తీర్మానం చేసి కేంద్ర పార్టీ కార్యాలయానికి పంపించే విధంగా సహకరించాలని చెప్పి కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. పాత్రికేయ మిత్రులకు, వేదిక మీద ఉన్న మండల స్థాయి నాయకులకు నా అభినందనలు. ఎందుకంటే ఇప్పుడే సోదరుడు చెప్పాడు, క్లస్టర్ ఇన్ఛార్జి ముందుగా అన్ని సవివరంగా చెప్పాడు. ఈ మహానాడు ఎప్పటిలాగే ఒక గొప్ప తెలుగు ఏ రాజకీయ పార్టీకి లేని విధంగా గొప్ప పండుగ వాతావరణంలో ఈ 44 సంవత్సరాలు జరుపుకోవడం జరిగింది. కానీ ఇప్పుడు వచ్చినటువంటి సంక్షోభం, ఆర్థిక సంక్షోభం దృష్ట్యా, పొదుపు దృష్ట్యా అధిష్టాన వర్గం ఈ విధంగా వర్చువల్ మహానాడు జరపాలని చెప్పి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విషయమై నిన్ననే ఎమ్మెల్యే గారు బాలాయపల్లి మండలంలో ఉన్నటువంటి సమన్వయ కమిటీ 6 మెన్ కమిటీని కూర్చోబెట్టి ఏ విధంగా చేయాలి, ఏ విధంగా ఈ 2 రోజులు అన్ని వసతులు, భోజన వసతి కానీ, క్యాడర్ని ఏ విధంగా చూసుకోవాలనే విధంగా కానీ, ఇక్కడ సౌకర్యాల విషయం కానీ అన్నిటికీ బాధ్యతలు అప్పచెప్పి మాకు తగు సూచనలు గౌరవ శాసనసభ్యులు ఇవ్వడం జరిగింది. అందుకని నిన్నటి నుంచి అందరం కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి నియోజకవర్గంలో బాలాయపల్లి మండలం ఒక మంచి బాలా వెల్ఫేర్ అనే ఒక పేరు వచ్చే విధంగా మేమందరం కలిసి సమిష్టిగా కృషి చేసి
ఎమ్మెల్యే గారికి మంచి పేరు తీసుకొస్తామని చెప్పి, అదేవిధంగా ఈ సందర్భంగా నేను తెలుగుదేశం పార్టీ మండల స్థాయిలో ఉన్నటువంటి వివిధ బూత్ కమిటీ కన్వీనర్లు కానీ, కో కన్వీనర్లు కానీ, క్లస్టర్ ఇన్ఛార్జీలు కానీ, అదేవిధంగా యూనిట్ ఇన్ఛార్జీలు కానీ, కేఎస్ఎస్ మెంబర్లు కానీ అందరికీ మనవి చేస్తున్నాను, విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రతి ఒక్కరూ వచ్చి ఇక్కడ అటెండెన్స్ ఉంటుంది. ఈ ఐటీడీకి వాళ్ళు దాన్ని కోఆర్డినేట్ చేస్తారు. ప్రతి ఒక్కరూ మీ సభ్యత్వ కార్డు తీసుకొచ్చి వాళ్ళ దగ్గర ఎన్రోల్ చేసుకుంటేనే మీరు వచ్చి అటెండ్ అయినట్టు అక్కడ తెలుస్తుంది. వచ్చామా వెళ్ళామా కాదు, కంపల్సరీ ఆధార్ పట్టికలో నమోదు కావాలంటే ఆన్లైన్లో ఎంటర్ చేయించుకోవాలి. దానికి సభ్యత్వ కార్డు తీసుకుని రావాలి. కాబట్టి మిత్రుల మన పత్రికా పత్రికల అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి ఈ సూచనలు గమనించి అందరూ స్వయంగా వారి మెంబర్షిప్ కార్డును తీసుకొచ్చి ఆదరించుకొని కార్యక్రమాన్ని విజయవంతం చేసి జయప్రదం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను. మన జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు మన వెంకటగిరి ఎమ్మెల్యే కురుకొండ రామకృష్ణాయుడు గారు ఆధ్వర్యంలో బాలాయపల్లి మండలంలో మినీ మహానాడుని మన అందరం కూడా పార్టీ గ్రామ పార్టీ అధ్యక్షులు, గ్రామ పార్టీ సెక్రటరీలు, కేఎస్ఎస్లు, బూత్ కన్వీనర్లు వీళ్ళందరూ కూడా మీ సొంతగా సభ్యత కార్డు తెచ్చుకొని ఈ సభ్యత కార్డు నమోదు చేసుకుని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. యథావిధంగా 26, 27, 28 మే నెలలో జరుగుతున్నాయి. కానీ ఈ సంవత్సరం కొద్దిగా పరిస్థితుల ప్రభావం, పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగి విపరీతమైన రవాణా సౌకర్యాలు, మరియు ముఖ్యంగా ఎప్పుడు లేని విధంగా 2026లో మనకు ఎండలు విపరీతంగా ఉన్నాయి. మంచి ఆలోచనతోటి ఈరోజు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు విజయవాడలో పార్టీ ఆఫీస్ నుంచి హెడ్ క్వార్టర్ నుంచి డిజిటల్ చేస్తూ 1875 క్లస్టర్లలో ఈరోజు ప్రతి క్లస్టర్లో కూడా అరేంజ్మెంట్స్ చేసి హెడ్ ఆఫీస్కి అనుసంధానం చేసి ఇక్కడి నుంచే మన అభిప్రాయాలు, కథలు, మనకి ఏ సమస్యలు ఏంది అన్నీ ఈ 2 రోజుల్లో అక్కడ ఏదైతే తీర్మానం జరుగుతుందో దానికి మద్దతుగా మన కోరికలతోటి ఎక్కడ క్లస్టరో అక్కడ సౌకర్యం కల్పించారు. కాబట్టి ముందుగా తీసుకున్న దానికి వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతూ, ఎందుకంటే విపరీతమైన ఎండలు ఉన్నాయి, కార్యకర్తలు కనీసం 10 కిలోమీటర్లు ప్రయాణం చేసే స్థితిలో కూడా అటువంటప్పుడు మంచి నిర్ణయం ఉంటున్నది. కాబట్టి మన బాలాయపల్లి మండలంలో ఉండే తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు అందరూ 27, 28 2 దినాల్లో మనకు బాలాయపల్లిలో జూనియర్ కాలేజీలో పెడుతున్నాం. కాబట్టి వీలైనంత వరకు ఒకటే ఒక రోజు కాకుండా ఇంకొక రోజు అన్న వచ్చి 2 రోజులు పూర్తి స్థాయిలో అందరూ అటెండ్ అయ్యి ఇక్కడ అన్ని సౌకర్యాలు, భోజనాలు కూడా ఏర్పాటు చేయబడుతుంది. కాబట్టి అందరూ 26, 27 తారీఖులు అంటే రేపు ఎల్లుండి ప్రతి ఒక్కరూ వచ్చి ఈ మహానాడు జయప్రదం చేయాల్సిందిగా మీ అందరికీ ప్రార్థిస్తున్నాం. ప్రపంచ స్థాయి రోబోటిక్ సర్జరీలు మన నెల్లూరు నారాయణలో 26 సంవత్సరాల సంస్థాగత అనుభవం, సాంకేతిక ఆధారిత వైద్య సేవలు, ప్రామాణికత, నాణ్యత మరియు నిబద్ధత, అధునాతన 3D హై డెఫినిషన్ విజువలైజేషన్, సర్జన్ పూర్తి నియంత్రణలో పనిచేసే మల్టీ ఆర్టిక్యులేటెడ్ రోబోటిక్ ఆర్మ్స్, మిల్లీమీటర్ స్థాయి ఖచ్చితత్వం, మెరుగైన ఎర్గోనామిక్స్ మరియు స్థిరత్వం. నారాయణ రోబోటిక్ సర్జరీ తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావం, వేగంగా కోలుకోవడం, త్వరితంగా డిశ్చార్జ్. నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులో కలదు.